గౌతమ్ ఇంకా వాళ్ళ నానమ్మని అంటూ ఉంటాడు. అసలు మీరు కొంచెమైనా ఆలోచిస్తున్నారా? ఇంట్లో ఉన్న డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు కానీ రాత్రికి రాత్రి మిస్ అయిన అహల్య గురించి మాత్రం ఎవ్వరు పట్టించుకోవట్లేదేంటి? అయినా నేనిప్పుడు వెళ్తున్నాను, అహల్యని వెతుకుతాను, అహల్య కనిపించకపోతే అప్పుడు చెప్తాను మీ పని అని చెప్పేసి గౌతమ్ అయితే ఇంట్లో నుంచి అక్కడ వెళ్ళిపోతాడు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అహల్య రోడ్డు పక్కన ఆలోచించుకుంటూ ఒక్కతి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా ఆపోజిట్గా ఇంకా బుల్లబ్బాయి అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా నా బంగారం ఎక్కడుందో ఏంటోరా, తను కనిపించకపోతే నాకు ఏదోలా ఉంది, అసలు తను ఏమై ఉంటుందో నాకు అర్థం కావట్లేదురా అని చెప్పేసి బుల్లబ్బాయి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా పక్కనే ఉన్న రౌడీ అతను, అసలు అయినా అహల్యకి పెళ్ళైపోయి ఉంటుంది కదన్నా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ తన గురించి బంగారం బంగారం అని వెంటపడుతున్నావు? నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదన్నా అని చెప్పేసి అతనైతే అంటూ ఉంటాడు. నువ్వు ఎన్నైనా చెప్పరా, నా బంగారం అంటే నాకు చాలా ఇష్టం, నేను నా బంగారాన్ని పెళ్లి చేసుకుంటాను, ఒకవేళ తనకి పెళ్ళైనా ఆ తాళి తీసేసి నేను మళ్ళీ తాళి కడతానురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అహల్య అయితే ఇంకా ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ అన్నదానం కనిపిస్తుంది. అయ్యో, నేను ఇందిరాగారి బిడ్డని పస్తులో ఉంచకూడదు అని చెప్పేసి తను ఇంకా తిందామని చెప్పేసి అటువైపు వెళ్తూ ఉంటుంది. ఇంకా బుల్లబ్బాయి కూడా నడుచుకుంటూ ఆపోజిట్గా వస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇంకా అదితి అయితే పట్టరాని సంతోషంతో ఇంకా వాళ్ళ మమ్మీకి అయితే కాల్ చేస్తుంది. చేసి మమ్మీ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పేసి అంటుంది. అన్నాక ఏంటి బేబీ, చెప్పు బేబీ అని చెప్పేసి తనైతే అంటుంది. అన్నాక ఆ రాక్షసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మామ్ అని చెప్పేసరికి ఇంకా అప్పుడే ఆ స్పీకర్ పెట్టాను, ఇప్పుడు మీ నాన్న కూడా వింటున్నారు, చెప్పరా అంటే ఆ రాక్షసి అదే అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్తే అరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో ఇంకా నందు కూడా అక్కడికి వస్తాడు. బేబీ నీ నోటితోనే మీ అన్నయ్య ముందు కూడా చెప్పు బేబీ అని చెప్తే, అన్నయ్య నీకు ఒక గుడ్ న్యూస్, తను ఇక్కడ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నయ్య అని చెప్తే, అవునా, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అంటే, అవునన్నయ్య చాలా హ్యాపీగా ఉన్నాను, నీ వల్లే నువ్వు శ్రావ్యకి ప్రెజర్ పెట్టావు, అది దిమ్మ తిరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నయ్య అని చెప్తే, అవునా హ్యాపీగా ఉన్నావా అయితే అంటే, అవునన్నయ్య నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి అదితి అంటుంది. అన్నాక అయినా గౌతమ్ వదలడు కదా, మళ్ళీ ఒకవేళ తీసుకొని వస్తే ఏం చేస్తాం అంటే, అవునన్నయ్య గౌతమ్ వెతకడానికి వెళ్ళాడు. సరే అయితే ఇప్పుడు ఇంకా గౌతమ్ ఒకవేళ మళ్ళీ తనని తీసుకురాకపోతే, ఇంకా తను దొరకకుండా అటునుంచి అటే వెళ్ళిపోతే నేను ఖచ్చితంగా వచ్చి శ్రావ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతానురా అని చెప్పేసి నందు అయితే అంటాడు. అన్నాక అవునా అన్నయ్య నాకు చాలా హ్యాపీగా ఉంది, అది పనిలో ఉండు అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంకా సంతోషంతో ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఇక్కడ ఇంకా ఆ అహల్య ఆకలితో ఉంటుంది కదా, ఇంకా తను తిందామని అక్కడికి వెళ్ళి తింటూ ఉండగానే బుల్లిబాబు ఒక్కసారిగా అహల్యని చూస్తాడు. చూసి ఇంకా అప్పుడే బంగారం అని గట్టిగా అరవగానే అహల్య చూస్తుంది. చూసి ఇంకా ఆ తినే ప్లేట్ పక్కకు పెట్టి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్ తన వెహికల్ వేసుకొని ఇంకా అటువైపు నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంకా తననైతే గమనించాడు. తనైతే రోడ్డు మీద పరిగెత్తుతూ ఇంకా ఒక దగ్గర దాక్కుందామని చెప్పేసి ఒక తొట్టిలో దాక్కుంటుంది. ఇంకా అప్పుడే బులిబాబు అటువైపుగా వెళ్ళి ఇంకా ఆ తొట్టిలోకి చూసి అహల్యనైతే గుర్తుపడతాడు. ఏంటి బంగారం, నన్ను తప్పించుకొని వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు నా నుంచి తప్పించుకోలేవులే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ అయితే అటువైపుగా వచ్చి ఇంకా ఈ అమ్మాయిని చూసారా అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఇంకా బులిబాబు అయితే అమ్మో వీడు నన్ను చూసి గుర్తుపడతాడు అని చెప్పేసి బులిబాబు అయితే అక్కడ వైపు నుంచి దాక్కుంటాడు. ఇంకా గౌతమ్ ఇంకా అహల్యని గమనించాడు. అహల్య నోట్లో ఇంకా క్లాత్ పెట్టేసి తను మాట్లాడనివ్వకుండా చేసి తననైతే అక్కడ నుంచి ఎత్తుకొని వెళ్ళిపోతారు. గౌతమ్ తనని గమనించుకోకుండా మళ్ళీ తన వెహికల్లో ఎక్కి అతనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అహల్యని తీసుకొని ఇంకా బుల్లిబాబు అయితే ఒక డెన్లో తననైతే బంధిస్తాడు. బంధించగానే అహల్య బోరున ఏడుస్తూ ఉంటుంది. బుల్లిబాబు నాకు పెళ్ళైపోయింది, ఇంకా నా ఎంట ఎందుకు పడుతున్నావు, ప్లీజ్ నన్ను వదిలే బుల్లిబాబు అని చెప్పేసి తనైతే బోరున ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇంతలో అసలు ఏమైంది బంగారం నీకు, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు, నేనేమంటున్నాను నేను, అయినా నువ్వు ప్రేమించిన ఇంద్రాని ఎలాగో చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఇంకెవరిని పెళ్లి చేసుకున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉండగా, ఇందిరా గారి గురించి ఇతనికి ఎలా తెలుసు అని చెప్పేసి అహల్య ఆలోచిస్తూ ఉంటుంది. అదితి, అవంతిక ఇంకా వాళ్ళ బావ అలాగే సంతోషపడిపోతూ ఉంటారు. అమ్మయ్య, ఆ రాక్షసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నాకు అదే చాలు అని చెప్పేసి అదితి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అప్పుడే శ్రావ్య అయితే అక్కడికి వస్తుంది. రాగానే శ్రావ్య, నేను ఇప్పుడే అన్నయ్యతో మాట్లాడాను, ఖచ్చితంగా ఆ రాక్షసి ఒకవేళ ఇక్కడికి రాకపోతే మా అన్నయ్య నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు అని చెప్తే, అమ్మయ్య అని చెప్పేసి ఇంకా శ్రావ్య కూడా అనుకుంటూ ఉంటుంది. అసలు గౌతమ్ మళ్ళీ తీసుకువస్తాడేమో అని డౌట్గా ఉంది. గౌతమ్ అసలు తనను వదిలాడు కదా, మళ్ళీ ఒకవేళ తీసుకొస్తే అని చెప్పేసి
చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఒకవేళ తనైతే రాకపోతే ఖచ్చితంగా అన్నయ్య నిన్ను తీసుకెళ్తానని చెప్పాడు. అంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? అసలు నేను ఎలా కనిపిస్తున్నాను అని చెప్పేసి శ్రావ్య అయితే అంటుంది. అన్నాక నన్నంటావేంటి? అసలు ఆ రాక్షసి మన లైఫ్‌లో రాకపోతే నేను మీ అన్నయ్యని, నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఇదే ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం కదా! ఆ రాక్షసి రావడం వల్లే కదా మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అయినా ఎట్టకేలక అది వెళ్ళిపోయింది కదా! ఇంకా ఏం కావాలి? అది ఖచ్చితంగా రాకూడదని కోరుకో. ఒకవేళ అదొస్తే మళ్ళీ మన కథ మొదటికే వస్తుంది. మళ్ళీ మా అన్నయ్య నిన్ను తీసుకెళ్ళాలంటే ఇంకా మళ్ళీ చాలా టైం పడుతుంది. ఖచ్చితంగా అది రావద్దని కోరుకో. అసలదెవరు, అక్కడి నుంచే వచ్చింది అనేది ఆ చీటీలో రాసి ఉంటుంది. ఖచ్చితంగా చీటీలు దొరికినుంటే మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఆ చీటీలు లేకుండా పోయాయి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా శ్రావ్య అంటుంది, ఆ చీటీలు ఎక్కడికో పోలేదు, నా దగ్గరే ఉన్నాయి అని చెప్పేసరికి అవంతిక, అదితి ఒక్కసారిగా షాక్ అవుతారు. నేనే అవి తీసి దాపెట్టాను అని చెప్తే, నువ్వెందుకు తీసావు అని చెప్పేసి అదితి అంటుంది. అన్నాక నా పెళ్ళికి ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకూడదని చెప్పేసి నేనే తీసి వాటిని దాచాను. అయినా ఇప్పుడు చీటీలే కావాలి కదా మీకు, సరే నేను తీసుకొని వెళ్తాను పదండి, ఆ చీటీలు చూపిస్తాను అని చెప్పేసి శ్రావ్య అయితే అంటుంది. అన్నాక ఇంకా అదితి సరే అయితే పద అని చెప్పేసి అదితి అయితే శ్రావ్య వెంట వెళ్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకా బుల్లిబాబు అయితే అసలు మీ అమ్మమ్మ ఎక్కడ ఏమైపోయింది? అసలు నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? నీ ఇంద్ర లేడు కదా! మరి ఇంకెవరిని పెళ్లి చేసుకున్నావు బంగారం నువ్వు? అని చెప్పేసి ఇంకా అహల్యని అడుగుతూ ఉండడంతో అహల్య ఒక్కసారిగా అసలు ఇంద్ర గారి గురించి ఇతనికి ఎలా తెలుసు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి రేపు ఏం జరగబోతుంది? బుల్లాబాయ్ అసలు అహల్యని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? గౌతమ్‌కి ఇంకా అహల్య దొరుకుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.